అన్నమయ్య జిల్లా కేవీపల్లి మండలం బడ్డిపల్లిలో దారుణ హత్య జరిగింది. యువ లాయర్ ఎల్లయ్యను గుర్తు తెలియని వ్యక్తులు దాడి చేసి హతమార్చారు. ఈ ఘటనలో లాయర్ ఎల్లయ్య తల్లిదండ్రులకు కూడా తీవ్రమైన గాయాలయ్యాయి. కుటుంబ తగాదాలు, పాత కక్షల నేపథ్యంలో లాయర్ ఎల్లయ్య కుటుంబంపై గత రాత్రి గుర్తు తెలియని వ్యక్తులు దాడి చేసినట్లుగా గ్రామస్తులు చెబుతున్నారు. ప్రస్తుతం గ్రామంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొనగా పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ ను మా కరెస్పాండెంట్ రవివర్మ అందించడానికి సిద్ధంగా ఉన్నారు. రవివర్మ, చెప్పండి. మండలం వడ్డిపల్లిలో దారుణం చోటు చేసుకుంది. ముఖ్యంగా గత రాత్రి గుర్తు తెలియని వ్యక్తులు గ్రామంలోకి ప్రవేశించి ఎల్లయ్య అనే లాయర్ ఇంటిపై దాడి చేసి దాదాపు 5 గుర్తు తెలియని వ్యక్తులు లాయర్ ఇంటిపై దాడి చేసి లాయర్ని హత్య చేశారు. అలాగే ఈ హత్య క్రమంలోనే అడ్డుకునే ప్రయత్నం చేయగా వారి తల్లిదండ్రులు కూడా తీవ్ర గాయాలయ్యాయి. వారిని హుటాహుటిన గ్రామస్తులు అయితే ఆసుపత్రికి చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ముఖ్యంగా గత 10 ఏళ్ల క్రితం భూ తగాదా విషయంలో కుటుంబానికి వాళ్ళ కుటుంబ సభ్యులే భూ తగాదా విషయంలో కోర్టులో కేసు అయితే జరుగుతూ ఉంది. ఆ కోర్టు కేసు కూడా హియరింగ్ ఫైనల్ స్టేజ్కి వచ్చిన నేపథ్యంలోనే ఈ హత్యకు దారి తీసిందని చెప్పి కూడా స్థానికులైతే భావిస్తున్నారు. ముఖ్యంగా భూ తగాదాల విషయంలో గతంలో కూడా సురేంద్ర అనే అతను వాళ్ళ తండ్రి శ్రీనివాసులు కూడా రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడని చెప్పేసి కూడా స్థానికులు పేర్కొంటున్నారు. అయితే ఆ హత్య లాయర్ ఎల్ఐఏ ద్వారానే జరిగిందని చెప్పి కూడా స్థానికులైతే భావిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఈ కేసు భూ తగాదా కేసు ఫైనల్ హియరింగ్ వచ్చిన నేపథ్యంలోనే ఇతను లాయర్ ని హత్యమార్చినట్టు కూడా స్థానికులు అయితే భావిస్తున్నారు. ముఖ్యంగా గుర్తు తెలియని కిరాయి వ్యక్తులను పెట్టి హత్యమార్చుంటారా లేదా కుటుంబ సభ్యులు ప్రమేయంతో హత్య జరిగిందనే విషయంలో పోలీసులు అయితే కేసు నమోదు చేసి ఆ కోణంలో కేసు నమోదు చేసి విచారణ చేపడుతూ వస్తున్నారు. అయితే ఈ కేసుకు సంబంధించి పాత కక్షల నేపథ్యంలో సురేంద్ర అని అతని వాళ్ళ ఫ్యామిలీ కూడా అందుబాటులో లేదని చెప్పి కూడా పోలీసులు అయితే భావించారు. ఈ నేపథ్యంలోనే వాళ్ళ కోసం గాలింపు చర్యలు అయితే చేపడుతూ వస్తున్నారు. అయితే ఈ పాత కక్షల నేపథ్యంలోనే ఈ హత్య జరిగిందని చెప్పి కూడా స్థానికులు అలాగే పోలీసులు భావిస్తున్నారు. ఆ మేరకు స్థానికులు ఇచ్చిన సమాచారం మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. క్షతగాత్రులను ఆసుపత్రికి అయితే తరలించి చికిత్స అందిస్తున్నారు. లాయర్ ఎల్లయ్య తల్లిదండ్రులు చికిత్స అందిస్తున్నారు. అయితే ఏదేమైనా పాత కక్షల నేపథ్యంలోనే ఈ హత్య జరిగిందని చెప్పి గ్రామస్తుల సమాచారంతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తూ వస్తున్నారు. వారి కోసం గాలింపు చర్యలు అయితే చేస్తూ వస్తున్నారు. జమీమా, రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ రవి వర్మ.